గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న జన సైనికులకు జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గం అభ్యర్థి పార్వతీనాయుడు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే పొన్నూరును మరింత అభివృద్ధి చేస్తారని పార్వతీనాయుడు అంటున్నారు. పార్వతీనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నగర మొగడంతో ప్రచారం హోరిస్తుంది. నామినేషన్ల పరం ముగిసింది. అభ్యర్థులు ఎవరో తెలిసిపోవడంతో అందరూ హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పార్వతీనాయుడిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్వతీనాయుడు గారు నిన్న భారీ ర్యాలీతోటి విజయోత్సవం జరిపించే విధంగా ర్యాలీతోటి నామినేషన్ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. అసలు పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎటువంటి స్పందన వస్తుందో అనేది తెలుసుకున్నాం. మేడం, మీకు టికెట్ కేటాయించడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుల వారు, మాకు ఈ పొన్నూరు నియోజకవర్గానికి, ఇంత పెద్ద నియోజకవర్గానికి నాకు సీటు కేటాయించినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయన గిఫ్ట్గా నేను పొన్నూరు నియోజకవర్గాన్ని గెలిచి చూపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అంటే ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల నుంచి వంశపారంపర్య పాలన నడిచే విధంగా బడా పారిశ్రామికవేత్తలు ఎక్కడి నుంచి పోటీ పడుతున్నారు. ఒక సామాన్యులైన మీరు వారిని ఎలా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా ఎదుర్కొంటామండి. ఎందుకంటే మా జనసేనలో ఉన్న బలమే అది. మేము కొత్త అయినా ఒకటే, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళని ఎదుర్కొనే శక్తి మాకుందండి. మా జనసేనాని ఆ శక్తిని మాకు ప్రసాదిస్తారు. ఈ ప్రాంతంలో సాగునీరు అదేవిధంగా త్రాగునీరు పుష్కలంగా ఉన్నా కానీ రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారు. రైతులకు మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? రైతులకి మా అధ్యక్షుల వారు చాలా భరోసాలు ఇచ్చారండి. మీకు తెలుసు, కొత్త మేనిఫెస్టోలో రైతులకు అన్ని రకాలుగా మేము అండదండగా ఉంటామండి. మహిళలకు, తెలుగింటి ఆడపడుచుగా మీరు మహిళలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? మహిళలు అయితే మా మేనిఫెస్టోతో చాలా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు ప్రత్యేకంగా కష్టాలు పడేది గ్యాస్ దగ్గర. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి గ్యాస్ ఉచితంగా ఇస్తున్నామండి. జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కార్యకర్తలకు, పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమని అప్పీల్ చేయనున్నారు? ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావడానికి పిలుపునిస్తారు? జనసేన కార్యకర్తలు కానీ, సైనికులకు కానీ, మనం ఇన్ని సంవత్సరాలు పడిన కష్టాలన్నీ మనం తీరాలి అనుకుంటే ప్రతి ఒక్కరు క్షణం కూడా తీరిక లేకుండా, మాకు టైం చాలా తక్కువగా ఉంది, గ్లాసు గుర్తుకి ఓటేసి మనందరం మన అధ్యక్షుల వారికి ఈ పొన్నూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొంది మనం ప్రజెంట్ చేయాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. ఆయన నిస్వార్థమైన సేవకు మనందరం చేయూతనిచ్చి గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి ఖచ్చితంగా మేము ఈ పొన్నూరు నియోజకవర్గంలో జెండాను ఎగురవేసి తీరుతామండి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వచ్చాం. మహిళా కష్టాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలు కూడా పరిష్కారానికి మార్గం చూపుతాం. జనసేన పార్టీ గుర్తు ప్రజల్లోకి ప్రచారం చేయడమే కాకుండా మేనిఫెస్టోకి అపురూపమైనటువంటి స్పందన వస్తుంది. గత 30 సంవత్సరాలుగా వంశపారంపర్య పాలనకు తెరదించి నూతనంగా మార్పు తీసుకురావాలనేది ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం. మా కష్టానికి ప్రతి ఒక్కరూ గుర్తించి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై ఓటు వేసి పొన్నూరు నియోజకవర్గంలో విజయం సాధిస్తామని కూడా చెబుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో విజయం సాధించి పవన్ కళ్యాణ్కి పొన్నూరు సీటును కానుకగా ఇస్తాం, అమరావతిలో జనసేన జెండా ఎగరవేస్తామని కూడా పార్వతీనాయుడు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పొన్నూరు నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.